ఈరోజు 117 రూపాయలు చిల్లర ఉన్నట్టుంది. పెట్రోల్ రేట్లో మన రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదు, అది మీ అందరికీ మాకు అందరికీ తెలిసిందే. అయితే సెంట్రల్ గవర్నమెంట్ని మనం ఏమని అన్నామంటే మనం దేశద్రోహాలు, పాకిస్తాన్ గవర్నమెంట్ మనల్ని మాట్లాడతారు, వాళ్ళని విమర్శించకూడదు. ఒకరోజు మోదీ గవర్నమెంట్ 2014లో వచ్చినప్పుడు మన డాలర్ విలువ అరౌండ్ 60 రూపీస్, మీ అందరూ తెలిసిందే. ఈరోజు 100 రూపాయలు చేరవుతున్నావా, కానీ వాడి గురించి మాట్లాడితే మనం దేశద్రోహులే, మనం పిచ్చోళ్ళమే. ఇందులో మీడియా కూడా మీరు కానీ అగ్రెస్ట్గా సెంట్రల్ గవర్నమెంట్ మాట్లాడితే మీ మీడియా దేశద్రోహులు. ఈరోజు 4 రోజుల క్రితమే ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ అంటే మీకు తెలిసే ఉండొచ్చు, అంటే పత్రికారితలో మీడియా విభాగంలో #1 దేశంలో ఉన్న నార్వే ఒక విలేకరే, ఒక జర్నలిస్ట్, మీకు తెలిసే ఉండొచ్చు, ప్రధానమంత్రి మోదీ ప్రశ్నిస్తే కాముగా అక్కడ నడుచుకుంటూ వెళ్ళిపోయాడు సమాధానం చెప్పకుండా. మీడియా ప్రశ్నించకూడదు. మన ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్లో మన ర్యాంక్ ఎంత ఉందో తెలుసండి మీకు? ఎంత ఉందో చెప్పండి. 151 ర్యాంకులు ఉన్నాం. అంటే 180 దేశాల్లో మనం 151 ర్యాంకు. అంటే మన మీడియా ఎలా ఉందో చూడండి. మన మీడియా అంతా బెకావు, అంటే అమ్ముడు పోయింది. మీరు ఎగ్నిస్ట్గా మీరు ఈరోజు రాసిన, సెంట్రల్ గవర్నమెంట్ రాసిన మీ ఛానల్ ఉంటుందో లేదో తెలియదు. నేను ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ మాట్లాడితే నాకేం దాడి దొరుకుతుందో నాకే తెలియదు. ఆ అమ్మాయి మీద, జర్నలిస్ట్ నార్వే అమ్మాయి మీద దాడి జరుగుతుంది, మీకు ఆ విషయం తెలిసే ఉంటుంది. అంటే ఇది ఎంత ద్రోహమో చూడండి. ఇప్పుడు నేను మాట్లాడాను అనుకోండి పెట్రోల్ రేట్ గురించి, నా మీద దాడి దొరుకుతుందో లేదు. అంధభక్తులు ఉంటారు కదా మన వెనక, ఈ అంధభక్తులు మనల్ని ఏం చేస్తారో నాకే తెలియదు. ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ అని వచ్చింది, దాని పరిస్థితి కాక్రోచ్ జనతా పార్టీ అని వచ్చింది. కాక్రోచ్ జనతా పార్టీ ఈరోజు చూసారా? కాక్రోచ్ జనతా పార్టీ వాడిని థ్రీటనింగ్ ఎలా ఉంది అంటే, వాడికి ఇండియా వస్తే ఆడు ఇంకా చంపేస్తారు, వాడి దేశంలోనే చంపేస్తారు. ఈ అంధభక్తులు మొత్తం వరల్డ్ అంతా ఉన్నారు. లేదా నార్వేలో అమ్మాయి మీద దాడి జరుగుతుంది. అంటే మరి చూడండి, మరి మీడియా, మన ప్రెస్, మనం ఇంకా ఎందుకున్నాం, ఎక్కడున్నాం? వాళ్ళు #1 పొజిషన్లో ఉన్నారు, మనం 151 పొజిషన్లో ఉన్నాం. ఈరోజు కాక్రోచ్ జనతా పార్టీ నా కుర్రోడిని ఇప్పటికి బీజేపీ కన్నా ఎక్కువ ఫాలోవర్స్ వచ్చారు 1 వీక్లో. 1 వీక్లో ఇప్పుడు బీజేపీ కన్నా కాంగ్రెస్ కన్నా వాళ్ళకి ఎక్కువ ఫాలోవర్స్ వచ్చారు. ఊరికినే వచ్చారండి, ఊరికినే వచ్చారు. బొద్దింకల్లాగా ఉన్నారని సుప్రీంకోర్టు ఒక జడ్జి మాట్లాడితే, నేను ఇప్పుడు సుప్రీంకోర్టు జడ్జి గురించి మాట్లాడి నన్ను ఏం చేస్తారో తెలియదు. అందుకు నేను ఎవరిని వ్యవస్థల గురించి మాట్లాడను, వ్యవస్థ గురించి మాట్లాడితే నేను తప్పు. సార్ ఇంకోటి, ఆంధ్రప్రదేశ్లో పెట్రోల్ రేట్లు పెరగడానికి జగన్ కారణం అనేది మంత్రులు చెప్తారు. నిజంగా జగన్ కారణం? కొంత కారణమే. ఎందుకు అంటే లాస్ట్ గవర్నమెంట్లో మన సెస్ పెంచాడు. ఇక్కడ జిఎస్టీ ఇక్కడ అన్ని స్టేట్లు కన్నా మనం ఎక్కువ పెరిగి ఉంది. అప్పుడు మన పక్కన లారీలు కానీ బస్సులు కానీ పక్క స్టేట్లో పెట్రోల్ పోయించుకుని ఇక్కడ వచ్చేవారు, మీకు గుర్తుండే ఉండొచ్చు. ఎందుకు పోయించుకున్నారు అంటే పక్క స్టేట్లో కొంత తక్కువ ఉండేది. 1 లీటర్కి మీద 2 రూపాయలు ఎక్స్ట్రా ఉన్న 100 లీటర్లు కొట్టే లారీకి వాడికి 200 కలిసి వస్తుంది. అలా పక్క స్టేట్లో నుండి పోయించి బార్డర్లో ఎంటర్ అవుతున్నాడు పోయించుకొని వచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు. అప్పుడు పెంచిన స్టేట్ అది కంటిన్యూ అవుతుంది, అది అంతే మనకి వెళ్ళిపోతుంది. ప్రభుత్వం కలిసి మరి తగ్గించవచ్చు కదా, అంత ప్రేమ అవకాశం. ఎందుకంటే ఇప్పుడున్న పొజిషన్లో తగ్గించడానికి కుదరదు, గవర్నమెంట్ భారం చాలా ఉంది. ఇప్పుడున్న మూమెంట్లో కష్టం, అది అప్పుడే చేయాల్సిందే. ఇప్పుడున్న మూమెంట్లో కవదు, మళ్ళీ సెట్ అయిన తర్వాత చూడొచ్చేమో. పెంచుకుంటే పోతే సామాన్య పరిస్థితి అంతే. మన పరిస్థితి సామాన్యుడి గురించి ఎవరు ఆలోచించారండి? సామాన్యుడి గురించి ఆలోచించారా? మన రూలింగ్ చేస్తుంది పిల్లర్స్, కార్పొరేట్ సంస్థ. ఆ పేర్లు మీకు తెలుసు, నాకు తెలుసు. నేను వాళ్ళ పేర్లు ఎత్తదలుచుకోలేదు. ఏ కార్పొరేట్లు ఉన్నారో, ఎవరెవరు ఏం చేస్తారో అన్నీ మనకు తెలుసు. ఒక్కొక్కరిని బంగారం కొనొద్దు అని అంటాడు, ఇంకేది ఏడాది పాటు కొనొద్దు అంటారు, ఆడంబరాలు వద్దు, ఇవన్నీ చెప్తారు. మరి సుమారుగా 3.5-4 కోట్ల మంది ఈ జ్యువెలరీ షాపుల నుండి ప్రత్యక్షంగా డిపెండ్ అయి ఉన్నారు. మరి వాళ్ళందరూ ఏమవ్వాలి? వాళ్ళందరూ ఇంత పెద్ద షోరూమ్లు ఉన్నాయి వాళ్ళు, మన ఇండియా అంతా, వాళ్ళందరూ ఏమవ్వాలి? కొనొద్దు అంటే కాకపోతే మన మోదీ ఏం చెప్తే అది బాగా తింటారు. మన వాళ్ళు కొనొద్దు అంటే కొనొద్దు, ఎక్కడ చేయొద్దు అంటే చేయొద్దు, అలాగే అంటారు. కాబట్టి మిగిలిన విషయం అనవసరం. పెట్రోల్ ఆదా చేయమని చెప్తారు మోడీ గారు, బాబు గారు. పెట్రోల్ ఆదా అంటే వీలైనంత వరకు ఎవరికి పెట్రోల్ ఊరికనే తిరగాలని ఎవరికి ఉండదండి. మా ఇంట్లో తిరుగుతామండి, ఊరికనే షికారుకి ఎవడు వెళ్ళడు, వాడు పని మీద వెళ్తారు. అలాగే నడుచుకుని వెళ్ళాం కదా. షార్ట్ డిస్టెన్స్ మ్యాక్సిమం ఏంటంటే మన షార్ట్ డిస్టెన్స్లో మనం అవాయిడ్ చేసుకుంటే కొంత బెనిఫిట్, మిగిలిన మాత్రం కంపల్సరీ. ఇప్పుడు వెళ్ళాలి, ఆటోలు కార్లు వెళ్ళాలంటే తప్పదు. రవాణా రంగం స్తంభించిపోద్ది. ఇక వాళ్ళ పనులు ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళాలి, ఇంకెక్కడికో మార్కెటింగ్ చేసేవాళ్ళు కానీ ఎవరైనా వెళ్ళాలి, బండి తప్పనిసరి వాల్సిందే. ఇప్పుడు మీడియా ఉన్నారు, మీరు కెమెరా పట్టుకొని నేను నడుచుకుంటూ తిరిగితే మీరు ఎక్కడ కవర్ చేయగలరు? మీరు వచ్చేది మీ ప్రొఫెషనల్.
నేను ఇప్పుడు బండి నడుచుకుంటూ వెళ్ళాను, నేను 5 కిలోమీటర్లు నేను రాలేను, కంపల్సరీ బండి వాడాలి. ఇటువంటి 5 కిలోమీటర్లు 10 కిలోమీటర్లు నేను నడవలేను కదా. అంతే, మినిమం షార్ట్ డిస్టెన్స్ ఒక 1 కిలోమీటర్ హాఫ్ కిలోమీటర్ లోపు ఉన్న వాళ్ళు వాడుకుంటే అదొక జస్ట్ మనం కొద్దిగా అది మనకే. ఈరోజు మనం ఎవడు కూడా పెట్రోల్ డబ్బులు పెట్టే కొంటున్నాం కాబట్టి ఆ డబ్బులు ఆదా చేసుకున్న వాళ్ళు ఎవరు కూడా ఫ్రీగా ఊరికనే బండి తిరగరు. ఊరికని లాంగ్ రైడ్ వెళ్ళొద్దాం అనుకుని ఎవరి మైండ్ ఉండదండి ఈ రోజుల్లో. ఎందుకంటే పెట్రోల్ రేటు పరిస్థితి తర్వాత ఆ చెప్పేదంతా వాళ్ళ కాన్వేలు మనకు తెలుసు. ఎందుకు కాన్వేలు ఒకడు ఉంటాడు డ్రైవరు, ఒక ఆఫీసర్ ఉంటాడు, ఒక 100 కార్లు 50 కార్లు వెళ్తాయి. వాళ్ళు అలా చేస్తారా? తగ్గించరు, మనల్ని తగ్గించమంటారు. ఈరోజు వారు అన్నీ తిరుగుతున్నాడు, స్పెషల్ ప్లేట్లు వేసుకుని తిరుగుతారు. వాళ్ళు స్పెషల్ ప్లేట్లు వేసుకుని తిరుగుతున్నారుగా. ఎవరు మిగిలిన పాసింజర్ ఫ్లైట్లో క్యాకాను బెడ్లు తిరుగుతారా? స్పెషల్ ప్లేట్లు వేసి తిరుగుతారు. మరి వాళ్ళేం తగ్గించరు? ఎలక్ట్రికల్ వాహనాలు వాడమన్నారు. ఎలక్ట్రికల్ వాడడం వల్ల మంచిదే, పొల్యూషన్ తగ్గుతుంది. ఇంకో విషయం ఏంటంటే ఈ వాహనాల వల్ల ఇప్పుడు మీకు తెలిసిందో లేదో, టాప్ 100 హాటెస్ట్ సిటీస్ వరల్డ్లో 100 సిటీల్లో 100 నగరాల్లో హాటెస్ట్ సిటీస్ ఎన్ని ఉన్నాయో తెలిసిండి ఇప్పుడు మన ఇండియాలో? ఎన్ని ఉండొచ్చు మీ అంచనా ప్రకారంగా? 40 50 అంటారు, 97 వచ్చాయి. 97 ఏంటవి? ప్రపంచంలో ఇప్పుడున్న నిన్న ట్రేడింగ్ ప్రకారంగా ప్రపంచంలో 100 నగరాల్లో 97 నగరాలు ఇండియాలో ఉన్నాయి. ఎందుకు ఉన్నాయంటే ఒకటి మన పాపులేషన్ వల్ల కార్లు వెహికల్స్ వస్తున్నాయి, ప్లస్ ఒక అపార్ట్మెంట్లో ఉన్నాయంటే 10 ఏసీలు ఉంటున్నాయి, 10 12 ఇంటికో ఏసీ ఉంటుంది. ఆ ఏసీలోకి ఈ విషవాయువులు అన్నీ బయటకు పోవడం అంతే కారణం. ఇంకా దీన్ని ఇంకా అదుపు చేయాలంటే మన మైండ్ సెట్ మారాలి. మీరు ఇంటికి వెళ్ళి ఏసీ అయ్యొద్దంటే మీరు ఆగుతారా? పెట్రోల్ బండి వెళ్ళొద్దు అంటే పెట్రోల్ అయిపోతుంది కదా, బండి ఆగమంది ఆగుతారా? అంతే, మన మైండ్ సెట్ మారిపోయింది, వెళ్ళాం. ఇంకా సన్నబియ్యం తిన్న ముడి బియ్యం తినగలరా? ముడి బియ్యం తిని వచ్చాం మనం అందరూ. పాతకాలం ముడి బియ్యం వచ్చి సన్నబియ్యం తింటున్నాం. సన్నబియ్యం తిని ముడి బియ్యకి వెళ్ళగలవా? అంతే. ఇంకా ఇప్పుడు నన్ను నడిచెళ్ళమంటే నేను వెళ్ళాను, ఏసీ వాడమంటే వాడొద్దంటే వాడకుండా ఉండలేను. అంతే.